ఆరుద్ర నక్షత్రము మెయిన్గా ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఉంటవి ఇందులో. ఇది మిథున రాశికి చెందింది. ఈ 1, 2, 3, 4 పాదాలలో కా కొమ్ము దీర్ఘమిస్తే కు, ఒత్తు ఖ, జ్ఞ, చ ఈ అక్షరాలు గల జన్మనామం గల అందరూ కూడా ఆరుద్ర నక్షత్రంలోకి వస్తారు. మళ్ళొక్కసారి వినండి. కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు 1వ పాదము, ఒత్తు క 2వ పాదము, జ్ఞ 3వ పాదము, చ 4వ పాదము. ఈ జన్మనామం ఉన్న వాళ్ళందరూ కూడా ఆరుద్ర నక్షత్రంలోకి వస్తారు. వీరు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి రాశులలో 3వ రాశి. తర్వాత గణము మనుష్య గణము, నాడి ఆది నాడి, యోని కుక్క. నక్షత్రాధిపతి రాహు. నక్షత్రాధిపతి ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. వీరు భావోద్వేగాలను ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా గొప్పగా చేయాలనే తపన ఉంటుంది. అయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి వివాహ వ్యవస్థలో ఏ విధంగా మనము తీసుకోవాలి. మన ఇంట్లో ఆరుద్ర నక్షత్రం గల వధువు కానీ వరుడు కానీ ఉన్నట్లయితే మనకు 18 గుణముల కంటే ఎక్కువ పాయింట్లు వస్తేనే మనము ముందుకెళ్ళాలి. ఈ 18 గుణం కంటే ఎక్కువ పాయింట్లు ఏ నక్షత్రాలు కలుస్తున్నాయి అనేది ఈ ముఖ్యం యొక్క వీడియో చూడండి. అశ్విని నక్షత్రానికి 19, భరణికి 27, కృత్తికకు 1వ పాదానికి 21, కృత్తిక 2, 3, 4 పాదాలకు 18, రోహిణికి 24, మృగశిర 1, 2 పాదాలకు 26, తర్వాత మృగశిర 3, 4 పాదాలకు 34 చాలా అత్యధికంగా ఉన్నవి. ఇది చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. తర్వాత ఆరుద్ర నక్షత్రానికి 28 పాయింట్లు అండి. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలు 25, తర్వాత పునర్వసు 4వ పాదం మాత్రము 13 పాయింట్లే వస్తున్నాయండి. పునర్వసు 4వ పాదం వ్యక్తి మనకు వచ్చిన బయోడేటా వచ్చినట్లయితే 13 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత పుష్యమికి 20 పాయింట్లు, తర్వాత ఆశ్లేష నక్షత్రానికి 13 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా మనము రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత మఘకు 23, తర్వాత పుబ్బకు 29, అదేవిధంగా ఉత్తరకు 22, తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకు 24, తర్వాత హస్తకు 24, చిత్తకు 1, 2 పాదాలకు 27, చిత్త 3, 4 పాదాలకు 20, స్వాతికి 27, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 20. ఇప్పటి వరకు బాగానే ఉందండి. ఒక 2 వరకు పడలేదు. ఇది మనకు పునర్వసు 4వ పాదము 13 పాయింట్లు వచ్చినవి, అదేవిధంగా ఆశ్లేషకు 13 పాయింట్లు వచ్చినవి. నెక్స్ట్ ఇప్పుడు కూడా విశాఖ 4వ పాదంకు 13 పాయింట్లు, దీన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అనురాధకు 17 పాయింట్లు మాత్రమే వస్తున్నవి, ఇది కూడా తప్పకుండా ఆలోచించాలి. తర్వాత జ్యేష్ఠకు 4 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా రిజెక్ట్ చేయాలి. తర్వాత మూల నక్షత్రానికి 16 పాయింట్లు వస్తున్నాయి, ఇది కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ పూర్వాషాఢం చూసినట్లయితే 27, తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదము 27, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 22, తర్వాత శ్రవణం 22, తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు 17, ధనిష్ట 3, 4 పాదాలు 18 పాయింట్లు అండి. తర్వాత శతభిషము 11, ఇది కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు 16 పాయింట్లు, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరమే. తర్వాత పూర్వభాద్ర 4వ పాదానికి 19 పాయింట్లు అండి. తర్వాత ఉత్తరాభాద్రకు 27 పాయింట్లు, తర్వాత రేవతి నక్షత్రానికి 27. కాబట్టి ఆరుద్ర నక్షత్రం గల వరుడు కానీ వధువు కానీ మనకు తెలిసిన వారు కానీ మన ఇంట్లో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా పడే నక్షత్రాలు పడని నక్షత్రాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ ఈ లిస్టును పట్టుకొని మనకు బయోడేటా వచ్చిన వెంటనే కూడా గోత్రంలో మాత్రము కలవద్దు, జాతకాలు మాత్రము కలవాలి. కాబట్టి తప్పనిసరిగా ఇవి చూడండి. ఇప్పుడు మనకు పడని నక్షత్రాలు మరొకసారి చెప్తాను చూడండి. పునర్వసు 4వ పాదము పడదు 13 పాయింట్లు, ఆశ్లేష పడదు 13 పాయింట్లు, తర్వాత విశాఖ 4వ పాదం పడదు 13 పాయింట్లు, తర్వాత విశాఖ 4వ పాదము 17 పాయింట్లు, విశాఖ 1, 2, 3 పాదాలు 13 పాయింట్లు పడాయి రెండు కూడా. తర్వాత అనురాధ ఒక్కసారి కరెక్షన్ అండి, విశాఖ 1, 2, 3 పాదాలకు
పాదాలు 20 పాయింట్లు ఓకే అండి. విశాఖ 4వ పాదము 13, అనురాధ 17, జ్యేష్ఠ 4, మూల 16. ఇవి పడని నక్షత్రాలు. అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు 17, తర్వాత శతభిషము 11, తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు 16. ఇవి పడని నక్షత్రాలు కాబట్టి ఈ బయోడేటా వచ్చినప్పుడు వీటిని పరిశీలించాల్సిన అవసరము ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం గురించి మరొక కొన్ని పాయింట్లు చెప్తాను, వినండి. మీకు ఇంతకుముందే జన్మతారలు తారాబలం గురించి వివరించాను. ఆరుద్ర, స్వాతి, శతభిషం జన్మతార అవుతుంది. తర్వాత వీరికి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర సంపత్తార అవుతుంది. తర్వాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర విపత్తార అవుతుంది. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి క్షేమత్తార అవుతుంది. అశ్విని, మఘ, మూల ప్రత్యేకతార అవుతుంది. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ సాధనతార అవుతుంది. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ నైదనతార అవుతుంది. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం మిత్రతార అవుతుంది. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట పరమ మిత్రతార అవుతుంది. కాబట్టి కంపల్సరిగా మనకు సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార మంచివి. ఏ ముఖ్యమైన పనులు చేసినా కూడా ఈ తారాబలం చూసుకొని చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రాధిపతి రాహువు, అధిదేవత రుద్రుడు, లార్డ్ శివ ఇన్ ఫైరస్ ఫామ్. రుద్రుడు రత్నము గోమేధము. వీరు గోమేధమును ధరించినట్లయితే బాగుంటుంది. తర్వాత లక్షణాలు: లోపల రగిలే శక్తి, భయంకరమైన నిశ్చయ బలము, బాహ్యంగా చల్లగా లోపల కలవరంగా ఉండే ధోరణి, ఊహాశక్తి, రహస్యాలు విప్పే శక్తి. మీలోని శివతత్వము నిన్ను కొత్త మార్గం వైపు నడిపిస్తుంది. ప్రతిరోజు ఓం నమ శివాయ 11 సార్లు చదువుకోండి. తప్పనిసరిగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది. మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు. తారాబలమును మాత్రము తప్పనిసరిగా చూసి మీరు ముందుకెళ్లాల్సిన అవసరము ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.